వెంకట్ గారు అన్న నమస్తే అన్న. ఏంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ముందుకు వెళుతుంది? 6 గ్యారంటీలు అధికారం తీసుకొస్తాయా? అన్న ముందుగా ఒక మాట ఏంటంటే, ఈ 6 గ్యారెంటీలు అనేవి ప్రధానంగా పేద ప్రజలకు అందాల్సిన గ్యారెంటీలైనా ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే, ఇందాక మీరు ఒక మాట కోట్ చేసిరు, నీళ్లు నిధులు నియామకాలు. ఆ అంశం మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ సంక్షేమ ఫలాల కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్న. దశరథన్న కూడా ఈ మాట ఒకసారి వాళ్ళ దృష్టి కూడా తీసుకొస్తున్నా. సంక్షేమ రాష్ట్రం కోసం తెలంగాణ స్టేట్ కొట్లాట జరగలేదు. ఇది కేవలం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. నీళ్ల విషయానికి వచ్చినప్పుడు ఈరోజు కాళేశ్వరంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో మనకు తెలుసు. ఇన్ కేసు వాళ్ళు అవినీతి జరగలేదు అని అన్నా కూడా ఒక మాట నేను చెప్తున్నా, ఈరోజు మేడిగడ్డలో కానీ అన్నారం బ్యారేజ్లో ఉన్న ప్రధానంగా 23 టీఎంసీ నీళ్ళని కిందికి వదిలేశారు. అంటే కాళేశ్వరం బ్యారేజ్లో లీకేజ్ జరిగింది. ఆ వ్యవహారం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ బ్యారేజ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా లేదనే విషయం తెలిపోయింది. నేను ఇంకో విషయం ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, దశరథన మాట ఏంటంటే, పాలమూరు నల్గొండ ఈ జిల్లాల్లో వలస కార్మికులు వలసలో ఇబ్బంది పడ్డారని అన్నారు. ఇప్పటికీ ఇన్ కేసు వలసలు ఆగిపోతే ఆ మహబూబ్ నగర్ నుంచి ముంబై బస్సు ఆగిపోవాలి, కానీ ఆ బస్సు ఇప్పటికీ నడుస్తుంది. ఇంకో 2 బస్సులు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇంకో విషయం మేము ఏమంటాం అంటేనా, ఈ రోజు వలస కార్మికులు ప్రధానంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కింది వర్గాల వాళ్ళే వలస కూలీలుగా ముంబైలో వెళ్తుంటారు. ఆ విషయం దశరథనకు తెలుసు. అయితే ఈ విషయం ఏంటంటే, వాళ్ళు అప్పుడు చేసిన ప్రధానమైన స్థితి ఏంటంటే, తల్లిదండ్రులు వలసలకు పోయి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించారు. ఏమని చదివించారు? మేము రేపు వలసలుగా పోయినా కూడా మళ్ళీ మా పిల్లలు రేపు జాబులు తెచ్చుకొని ఇక్కడ సుస్థిరంగా వాళ్ళు బతకగలాల్సిన కారణం చేత వాళ్ళు ఇక్కడ ఉంచే ప్రయత్నం చేశారు. కానీ ఏమైందన్నా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతవరకు వాళ్ళు నియామకాలు చేపట్టారు, ఎంతమందికి జాబులు వచ్చినాయి అనేది కూడా చాలా తేలాల్సి ఉంటుంది కదా. ఇంకో మాట చెప్తున్నారు, దశరథన ఏమన్నారంటే, ఐటీ సెక్టార్లో జాబులు బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ KG to PG ఉచిత విద్య ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరో, ఆ ఉచిత విద్య అసలు ఫ్రీ విద్య కాదు, అసలు ఉచిత విద్య కాదు. దాంతోపాటు కింది వర్గాల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే లేదు. అలాంటప్పుడు ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఇప్పుడు కేటీఆర్ గారు ఈ దేశాలు ఆ దేశాలకు వెళ్ళి చాలా కంపెనీలు తీసుకొచ్చున్నారు కదా. ఆ కంపెనీల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళకి జాబులు వస్తున్నాయా, లేకపోతే బయట వాళ్ళకి జాబులు వస్తున్నాయని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. మేమేమంటున్నాం అంటే, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ లేనప్పుడు ఐటీ సెక్టార్లో తెలంగాణ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి జాబులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు తెలంగాణ మొన్న జరిగిన రిపోర్ట్ ప్రకారం 31వ స్థానంలో ఉంది. 36 రాష్ట్రాలకి మొత్తం ఒక నివేదిక తయారు చేస్తే 31 స్థానంలో ఉంది. అంటే బీహార్తో పోటీ పడుతున్నాం మనం. ఇంకా ఐటీ సెక్టార్లో మన జాబులు రావాలని ఎక్కడ మనం కోరుకుంటాం? మేమేమంటున్నాం అంటే, దేంట్లో ఉందండి వెంకట్ గారు? దేంట్లో ఉంది 36వ స్థానం? ఎడ్యుకేషన్ లో మనం ఎడ్యుకేషన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వేరుండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేరుంది. వెంకట్ గారు మీరు ఒకసారి దానిపైన ఆలోచించండి. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ దాన్ని ఏం చేస్తుంది రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ లో భాగంగా విద్యా వ్యవస్థలో, స్కిల్ డెవలప్మెంట్ లో, వసతుల్లో, దాంతోపాటు టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదు, ఒక డిఎస్సి లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని విధాలుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ? ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు? ఈ రోజు మీరు మూసుకుంటున్న ప్రతి బడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టించింది. నేను మాట ఈ సందర్భంగా చెప్తానా, డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లని నేను చూపిస్తా, ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరిని నువ్వు చూపియన్నా, మేము వస్తే ఇప్పుడే పోదాం మనం. వెంకట్ గారు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు 50 సంవత్సరాలు పరిపాలించింది మీ కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయండి? అప్పుడు ఎన్ని గురుకుల పాఠశాలలు ఉన్నాయి వెంకట్? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని గురుకుల పాఠశాలలు అయినాయి? దశరథ ఒక మాట నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఏమంటారంటే, మా హయాంలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ వస్తే మీ హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఈ రోజు ఇప్పుడు మనం ఒక మాట ఏంటంటే, ఒక కింది వర్గాల వాళ్ళు, గిరిజనులు కానీ లేకపోతే దళితులు కానీ, కింది వర్గాల వాళ్ళు దేంట్లో చదువుతారు? ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతారన్నా. మహేంద్ర యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ, SR యూనివర్సిటీ కానీ, ఇవన్నీ ఎవరి కాలంలో వచ్చినాయి? కానీ కాంగ్రెస్ పార్టీ కాలంలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ రాలేదే. అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలు డెవలప్ అయినాయి కదా. ఇప్పుడు యూనివర్సిటీ ఎవరు ఇవ్వాలి? యూనివర్సిటీ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం. ఒక నిమిషం వెంకట్ గారు.